నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసైన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ములుగు జిల్లాలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ప్రారంభించిన మంత్రి సీతక్క. తిరుమల లడ్డు అపవిత్రతపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. వీరనారి చాకలి ఐలమ్మ బాటలో యువత నడవాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. ధీరవంత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బీబీనగర్ చెరువును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా వ్యాప్తంగా 370కి పైగా సీసీటీవీ కెమెరాలను కలిగిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ములుగు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పోలీస్ నిఘా నిడలోకి తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పాల్గొన్నారు. బంధించబడింది ముఖ్యంగా నేషనల్ హైవే, అదేవిధంగా ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ మనకు వాజేడు, వెంకటాపురము, మంగపేట, ఏటునాగారం, కన్నాయగూడెం, తాడువాయ్, ములుగు, ఏటునాగారం, అదేవిధంగా గోవిందరాపేట, ఇక్కడ మన ములుగు, వెంకటాపురం, ములుగు, మహమ్మద్ వస్పల్లె వరకు ఎస్పీ గారు మరి బాధ్యత తీసుకొని స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐస్, అదేవిధంగా సిఐలు, డిఎస్పీలు, ఓఎస్డి, ఏఎస్పీలు అందరి యొక్క సహకారము, ప్రజల యొక్క మద్దతు, అదేవిధంగా వినూత్నంగా ఆలోచన చేసుకొని అప్పుడప్పుడు ఏదైనా కరెంట్ లైన్ కూడా ఎక్కడైనా తెగిపోయి కరెంటు కూడా అందుబాటులో లేకపోవడంతో మరి సోలార్ అంటే మన సీసీ కెమెరాలు ఆగిపోయినా కూడా ఇబ్బంది అవుతుందని, అదే కాకుండా కొన్ని విలేజ్లలో ఎక్కడక్కడ కొంత అంటే కరెంట్ కనెక్షన్ లేనటువంటి ప్లస్ కెమెరాస్ ఇన్స్టాల్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ములుగు జిల్లా టూరిజం హబ్గా మారిపోతుంది. ఆ టూరిజం అనేది వేరే వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ అవుతూ ఉంది. సో దాంట్లో భాగంగా వచ్చే టూరిస్ట్కి కానీ ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలి. అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ ఆల్ దీస్ ప్రిపరేషన్స్. మేడం కూడా, మినిస్టర్ గారు కూడా టూరిజంని డెవలప్ చేయాలని చాలా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్లీజ్ ఆల్సో పాటించండి. ఎలాంటి ఇబ్బందులు వేరే వాళ్ళకి కలగకుండా ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్తో వాడాలని టోటల్ 370+ కెమెరాస్. దీంట్లో మెయిన్ పవర్ సప్లై ప్రాబ్లమ్ ఉంటుందని సోలార్ పవర్ సీసీటీవీస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మొహమ్మద్ గోస్పల్లి నుంచి వెంకటాపురం ఛత్తీస్గఢ్ బార్డర్కు ఉంది. అలాగే కొత్తగూడెం ఆల్ డిస్ట్రిక్ట్స్ బార్డర్ కూడా కవర్ చేస్తుంది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వారిని తిరిగి అక్కడికి వెళ్ళొద్దని, వారు తిరుమల వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు అందరూ గౌరవించాల్సిందేనని రాజా సింగ్ స్పష్టం చేశారు. శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ లడ్డూలో ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం వాళ్ళ నెయ్యి కలుపుతున్నారు. ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఎంత పాపిష్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం. అదేవిధంగా ఇవాళ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా మా గుళ్ళుకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు, మా తిరుపతి దేవస్థానానికి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు కదా, ఆ గుడికి వెళ్తున్నారు కదా, కొద్దిగా ఆలోచన చేయండి. ఆ దేవుడు ముందు పోయే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఏం చేసినారు ఆ గుడికి. బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంటే నాడు ఎప్పుడు దాదాపు ఇది 129వ జయంతి, అంటే 1 ఏళ్లకు పూర్వం జన్మించమే, 120 ఏళ్లకు ముందు వచ్చినామే. పెత్తందారులకు వ్యతిరేకంగా, రాచరిక పోకడలకు వ్యతిరేకంగా
అంటే ఆనాడు బయటికి వచ్చి మాట్లాడాలంటే భయపడే సందర్భం అట్లాంటి రోజులది. ఆ రోజులలోనే ఆమె కప్ప చెట్టుకి వచ్చిన పెద్ద కప్పం వసూలు చేయడానికి వచ్చి భూమి భుక్తి కోసం అని చెప్పి నాడే తెలంగాణలో మొదటి పోరాట యోధులుగా చాకలి ఐలమ్మ గారు నాడే పోరాటం చేసినట్టే అది చాలా విషయం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. పూర్తిగా బడుగు బలహీన వర్గాల నాయకురాలిగా అందరికీ నాయకురాలిగా చాకలి ఐలమ్మ పోరాటం చేస్తూ మరి అప్పుడు 3 సంవత్సరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఆ మరాలు వారి మనవరాలు కూడా మహిళా కమిషన్ మెంబర్గా కూడా ఆ విధంగా కూడా గౌరవం ఆ కుటుంబానికి ఇచ్చిండ్రు. కాబట్టి ఇది రజక కుటుంబాలు అందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు తెలంగాణలో మనందరికీ కూడా గర్వకారణం జరుగుతుంది. రాజేంద్ర నగర్ హైదర్గూడ చౌరస్తాలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరే విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. సాధిద్దాం సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం 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 ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. ఇదే పేరు బీబీనగర్ చెరువులో చెరువు కట్ట నిర్మాణ పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువు సుందరీకరణ పేరుతో బీబీనగర్ చెరువును అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. బీబీనగర్ చెరువు మరమ్మతు పనులను పరిశీలించారు. యాక్చువల్గా మనం ఎప్పుడు 1.5 months కింద వచ్చినామా 2 months కింద వచ్చినప్పుడు మనం ఈ అణువు కిందకి వెళ్ళి ఆ సొరక కొట్టి నీళ్ళని పోతుంటే అది ఇమీడియట్ చేపించాం. ఎమర్జెన్సీ వరకు మేము చేపించేసి చెప్పగా అది ఫాస్ట్ యాక్ట్ చేసి నీళ్ళు ఉండేటట్టు నిల్వ ఉండేటట్టు చేసి ఓకే అదొకటి. బట్ 1 more thing ఈజ్ ఇప్పుడు ఈ కట్ట ఇది కాంక్రీట్ వాల్ కట్టడానికి మీరు ఇది సొరికి ఆ మట్టి అంతా కొడితే అది ఎనీ మూమెంట్ కూలుతట్టుండే మనం అనుకున్నాం కూడా చెప్పారు వీళ్ళు ఊరు అందరూ అవునవును చెప్పారు. మొన్న చూస్తే మొత్తం ఇక్కడ కూలిపోయింది. నిన్న వీళ్ళందరూ పరిశ్రమ వచ్చి నిలబడింది. ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. నిన్న చెప్పినప్పుడే చెప్పినాం. ఇక ఏ మాత్రం డిలే చేయకుండా బీబీనగర్ మినీ ట్యాంక్ బండ్ స్టార్ట్ చేశాం. మీరు కూడా నాకు చెప్తుంటారు అంటే మినీ ట్యాంక్ బండ్ హెచ్ఎండి ఎవరు రాలే కదా మీరు హెచ్ఎండి చేయగలరు కదా అమ్మాయిల మీరు లుక్ ఇంటూ దిస్. ఓకే ఇది ఇమీడియట్ స్టార్ట్ చేసుకోండి. ఫండ్ కూడా 5.5 కోట్లు సరిపోవు మనకు. పోచంపల్లికి 9.5 కోట్లు శాంక్షన్ చేసాం. ములుగు జిల్లా కోల్ ఆధ్వర్యంలో జాగారం పోలీస్ శిక్షణ కేంద్రంలో మత్తు పదార్థాల వ్యతిరేకంగా జిల్లా యువతను ప్రోత్సహించేలా ఏర్పాటు చేసిన పోటీల ఫైనల్ మంత్రి సీతక్క తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. We are doing an anti-drug awareness campaign. Same as a team effort. ఈ గాంజాని కూడా తరిమి కొట్టాలంటే we as a police department we will be the captains. బట్ మనకి మీరందరి స్టేక్ హోల్డర్స్ సపోర్ట్ ఎంతో అవసరం ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ రోల్ అనేది మంచిగా చేస్తే we will be leading the fight against the drugs. బట్ ఆల్ ఆఫ్ యువర్ రోల్ మీ ప్రతి ఒక్క రోల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ 140 టీమ్స్ వచ్చాయి. 140 టీమ్స్ అండ్ మోర్ దెన్ 1800 persons పార్టిసిపేట్ చేశారు మ్యామ్. అన్ని టీమ్స్ అంతా కలిపి నిన్న 10 టీమ్స్ ఫైనల్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు ఫైనల్లీ బెస్ట్ 2 టీమ్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద ట్రోఫీ మ్యామ్. యాక్చువల్లీ అన్ని ఎస్ఐస్ సిఐస్ అందరూ కూడా చాలా కష్టపడి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పట్నంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్లోని వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతూ అంతున్న సేవల గురించి తెలుసుకున్నారు. హాస్పిటల్కు వచ్చే ప్రజలకు సత్వరం మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం భుక్తి కోసం బానిస సంఖ్యలు విముక్తి కోసం జరిగిన పోరాటంలో నిప్పు కనకగా నిలిచిన చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని కలెక్టర్ అన్నారు.
కానీ ఒక్కళ్ళు చేసిన ధైర్యం ఉన్నది, జనాలకి ప్రశ్న అడిగాక ఉన్నది. ఆ కాలంలో ఇవన్నీ లేవు. రాజులు కానీ వీళ్ళు కానీ ఏది చెప్తే అదే వాక్యం, అదే పాటించాలి. అట్లాంటి సమయంలో కేవలం ఒక మహిళగా ఉండి ఇంత ధైర్యం చేయడం అంటే హైయెస్ట్ పెద్ద నగరం. అక్కడి నుంచి జస్ట్ 40 కిలోమీటర్ దూరంలో మనం ఇట్లాంటి ప్రదేశంలో ఉన్నాం. దీన్ని కూడా మనం డెవలప్మెంట్ చేయాలంటే కొత్త పరిశ్రమలు రావాలి, కొత్త ఆఫీసులు రావాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ రెవెన్యూ భూమి సమస్య నిజంగా ఉందని వాస్తవమే. అయినప్పటికీ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు, పిఆర్ మినిస్టర్ గారు, కృతక గారు ఆధ్వర్యంలో మేము కూడా ఒక ఆలోచన చేసి కొత్త భూమిని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అంటే నార్మల్ జనం ఒక కమ్యూనిటీ హాల్ని కూడా ఖచ్చితంగా ఒక కేటాయించాలని. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మర్పల్లిలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. ప్రసాద్ కుమార్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉందని, ఎక్కడ కూడా ఒక కేసు కాలేదని ఆనంద్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కనిపించకుండా పోవడంతో ఓ మృతదేహం లభించడం వల్ల అభిమానితులను పోలీసులు విచారిస్తుంటే మాజీ ఎమ్మెల్యే రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. స్పీకర్ గురించి అనుచితంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అందరికీ తెలిసిన విషయమే నిన్న జరిగినటువంటి సంఘటన. అది రాజకీయాలకు సంబంధం లేనటువంటి విషయం. మర్పల్లి మండలంలో ఒక అన్నోన్ బాడీ, ఒక గుర్తు తెలియని శవం లభించినందువల్ల మరి ఆ గుర్తు తెలియని శవం ఎవరిది, మరి దానికి ఎవరి దగ్గర ఉన్నారని చెప్పి పోలీస్ వాళ్ళు వాళ్ళ రీతిలో వాళ్ళు ఇంటరాగేట్ చేస్తూ సస్పెక్ట్ అయినటువంటి ఒక ఇద్దరిని పట్టుకొని రావడం, మరి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేయడం అనేది సర్వసాధారణం. అసలు అక్కడ ఏం జరిగింది, ఏమైంది అనేది ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో పోలీసు శాఖ మొత్తం ఏం జరిగింది తెలుసుకుంటారు, తర్వాత ఏం చేయాలో చేసుకుంటారు. దాంట్లో అనవసరంగా రాజకీయ రంగు పులుముకుంటూ దీన్ని ఏదో పెద్ద ఇష్యూ చేయడము. ఈయన మాజీ ఎమ్మెల్యే మెత్కానంద్ గారు ప్రెస్ వైడ్గా మాట్లాడడము అసలు నాకైతే అర్థం కాలేదు. సఫాయి మిత్ర సురక్షిత్ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులకు ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు. సిఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ప్రతి పారిశుద్ధ కార్మికునికి హెల్త్ కార్డులను ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ ఆధ్వర్యంలో అందజేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ప్రతిమ హాస్పిటల్ ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క శిబిరానికి గౌరవ అతిథులుగా గౌరవనీయులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ DWMC మేయర్, గౌరవ కమిషనర్ గారు వచ్చి ఈ యొక్క వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు, అదేవిధంగా జనరల్ పరీక్షలు నిర్వహించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నచో ప్రతిమ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా టైఅప్ అయిపోయి వారికి అక్కడ చికిత్స అందించడానికి కూడా DWMC వాళ్ళు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నందు వ్యక్తిగతంగా ప్రతి పారిశుద్ధ్య చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా గన్ పార్క్ వద్ద ఆమె చిత్రపటానికి రజక సంఘాల నాయకులు నివాళులర్పించి మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోయి చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించిందని, ఇప్పుడు కాంగ్రెస్ షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ చాకలి ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఉండి రజక సంఘాల నాయకులను, ఉద్యమకారులను అవమానించారని ఆందోళన చేపట్టారు. ఈ రోజు ఈ అమరవీరుల స్తూపం దగ్గర రజక జాతికి చెందిన రజక నాయకులందరూ నిరసన చేయడానికి ముఖ్య కారణం, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ వీరోచిత పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించి గత 2 దఫాలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి రజకుని మనసు నొప్పియకుండా చేసిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. అయ్యా,
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రజక జాతి పైన అవగాహన లేని ప్రభుత్వం ఎక్కడ ఆగడాలు జరిగినా, ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా, ఎక్కడ వెలుగుల మీద దాడి జరిగినా, ఎక్కడ వెలుగుల భూములు దోపిడీలు అక్రమాలకు గురైనా పోరాడే ఈ ఉద్యమ నాయకులందరినీ కాదని చెప్పి ఈరోజు మమ్మల్ని అందరినీ అవమానపరుస్తూ ఎవరో ముక్కుమోహన్ తోటి కమిటీ చేసి మా రజకులను, మా మనోభావాలను దెబ్బతీసిన రైలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ గారు ఈరోజు మా అందరికీ అవమానం చేసింది. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళెవరు కూడా ఉద్యమకారులు రజక జాతి కోసం పోరాడలేదు, ఆ హక్కుల కోసం ఎక్కడ మాట్లాడిన దాఖలు లేవు. మేము ఐలమ్మ జయంతి కావాలని కొట్లాడినాం, ఐలమ్మ వర్ధంతి కావాలని కొట్లాడినాం, ఉచిత కరెంటు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు మార్పిని రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో ఎంఈఓ సుజాత మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురించి వివరించారు. అనంతరం రాజనగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు. వివిధ రాజకీయ నాయకులకు అందరికీ కూడా అదేవిధంగా వేదిక ముందు ఆశీనులైనటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను కోరుకొండ మండలానికి ఎంఈఓ 2లో వర్క్ చేస్తున్నానండి. నేను జాయిన్ అయ్యి 1 year అయ్యింది. నాకు ఇంతవరకు మా పాఠశాలలో మా పిల్లలు ఇవే నాకు తెలుసు. ఈ ప్రభుత్వం చేసేటువంటి వివిధ పథకాల గురించి ప్రజలకు తెలియచేయదు, అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ. కాబట్టి ఇప్పుడు మన మేడం గారు చెప్పిన విధంగా మాకు అవన్నీ ఇచ్చారండి. ఆ ప్రకారంగా మీ యొక్క ముఖ్యంగా గ్రామాల్లో చూసినప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు చాలా వరకు మనకు దోమలు ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల అనేకమైనటువంటి రోగాలు రావడం, నిల్వ నీరు ఉండడం వల్ల కూడా మనకి ప్రమాదం జరిగేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క పరిసరాలని మన ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇంటి ముందున్న భాగం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది నాది కాదు అనేసి వేరే వాళ్ళ ఇంటి మీద వేసి అలా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అవి ఏమీ లేకుండా మీరు జాగ్రత్తగా మీ ఇంటిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటారో అదే విధంగా గ్రామాన్ని అందరూ తమ యొక్క సహకారాన్ని అందించి మైలర్ దేవుపల్లి కాడదాన్ పారిశ్రామిక వార్డులో కల్తీ కేంద్రంపై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేసి మైలర్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలేరు వరద నష్టం చూడడానికి వచ్చినప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని, పూర్తిగా నష్టపోయిన పంటలకు 10,000 రూపాయలు మాత్రమే చెల్లించడం న్యాయం కాదని, ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. ఏలేరు వరద ముంపుల వల్ల జగ్గంపేట నియోజకవర్గంలో కానీ, పిఠాపురం నియోజకవర్గంలో కానీ అనేక నియోజకవర్గాల్లో సుమారు 55,000 ఎకరాలు పంట నీటి మునిగి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజుపాలెం గ్రామం వచ్చి అక్కడ మునిగిపోయిన పంటలన్నీ చూసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాం, రైతన్నలను ఆదుకుంటామని చెప్పేసి వారు ప్రకటించడం చాలా సంతోషదాయకం. ముఖ్యమంత్రి గారిని మరొక్క మాట బాధిత రైతుల పక్షాన మేము కోరేది, పూర్తిగా 100% నష్టపోయిన రైతులకి ఎకరానికి 10,000 రూపాయలు సరిపోదని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాక్షికంగా నష్టపోయిన దానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎంతో కొంత ఊరట అయ్యింది. ఇవి పూర్తి స్థాయిలో కొన్ని పొలాలు ఇప్పటికీ కూడా నీరు లాగని పరిస్థితి. కొన్ని చోట్ల నీరు లాగినా సరే 15 రోజులు పూర్తిగా నీటిలో ఉండిపోవడం వల్ల మొత్తం 100% నష్టపోయిన పరిస్థితి. కాబట్టి పూర్తిగా నష్టపోయిన పొలాలన్నిటికీ కూడా ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించి మీరు ఆదుకోవాలి రైతులని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవసరమైతే మీరు స్థానిక శాసనసభ్యులను కానీ, కలెక్టర్ గారిని కానీ పంపించి ఇక్కడ 100% నష్టం జరిగిందా లేదా అని చెప్పేసి మీరు ఎంక్వైరీ వేసి తప్పనిసరిగా రైతన్నలకి ఎకరానికి 30,000 రూపాయలు ఇప్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మడిపల్లి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యితో చేయడం చాలా దిగ్భ్రాంతిని కలిగించిందని, ఇందుకు కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తూ ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ దేవస్థానంలో జరిగిన లడ్డు అక్రమ కల్తీలను
కూడా ఉద్దేశం పెట్టుకొని వారిపై వెంటనే శిక్షించాలని చెప్పేసి ఈ యొక్క టెండర్దారును వెంటనే బ్లాక్ లిస్ట్లోకి తీసుకొచ్చేసి వారిని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాల్సిందిగా, దీనికి కారణమైన ఉద్యోగ వ్యవస్థల్లోని ఎటువంటి వ్యవస్థలైనా కూడా ఎటువంటి ఆలోచించకుండా వెంటనే వారిని అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుచు ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ఈరోజు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి జాతీయ స్థాయిలో ఆయన చేస్తున్న ఉద్యమానికి మేము మద్దతు తెలుపుతూ సనాతన ధర్మ యొక్క వ్యవహారపరమైన అంశాలలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక బోర్డును ఏర్పాటు చేసేసి మా యొక్క హక్కులను మా యొక్క దేవాలయ పవిత్రను కాపాడాలని చెప్పేసి అందుకు అన్ని దేవాలయాల ప్రసాదాలలో నివేదిక మాకు సమర్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. హిందూ సనాతన ధర్మానికి ఏదైనా ఆటంకం కలిగినా ఊరుకునే ఉపేక్షించేది లేదు. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము ఎంత దూరమైనా పయనిస్తామని తెలియజేస్తున్నాము. రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఈ దిష్టి బొమ్మ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా మరియు పట్నం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల విషయమై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ శాశ్వత సభ్యులు ఏకగ్రీవంగా ఎస్కే హుస్సేన్ సార్, ప్యానల్ ప్రధాన కార్యదర్శి అభ్యర్థి జిల్లా అధ్యక్షుడు సిరి రవికి, కోశాధికారి భీమిడి మాధవరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరియు కరీంనగర్ పట్టణ జిల్లా అసోసియేషన్ బాధ్యులు మా మహిళా సోదరులందరూ కూడా నేను మరొకసారి పేరున మీకు నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే గత 20 సంవత్సరాలుగా నేను ఒక సేవకుడిగా ఫోటోగ్రాఫర్ల కోసం అయితేనేమి, ఒక సంఘం కోసం అయితేనేమి, ఒక క్రమశిక్షణ గల సైనికుని వలె పనిచేస్తూ నా ప్రయాణం ఇంత దూరం వరకు వచ్చింది. మీ అందరికీ తెలుసు, నా వ్యక్తిత్వం కానీ నా పనితనం కానీ మీ అందరికీ తెలుసు. అలాగే కమ్యూనిటీని హుస్సేన్ సార్కు వాళ్ళ ప్యానల్కి మన మద్దతును గట్టిగా తెలియజేసి ఆడ ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావాలి, అరే కరీంనగర్ నుంచి ఒక అభ్యర్థి ఉన్నాడు కాబట్టి కరీంనగర్ వాళ్ళు అంతా ఏకతాటిపైన ఉన్నారు అనే విషయం కూడా అర్థమయ్యే విధంగా అందరికీ ఒక మెసేజ్ మనం పంపించే విధంగా మనం ప్రయత్నం చేసి మన ఓట్లన్నీ ఫస్ట్ హాఫ్లో వేసేసుకొని మన పని మనం చేసి ఇంకా నా ఒక ఆన్నే ఉండో నలుగురు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన కరీంనగర్ మన సెక్రటరీ ఉన్నాడు కాబట్టి మనం ఎవరికైనా మనం చెప్పి ఓటేసి వారికి పాజిటివ్గా వీళ్ళందరూ ఒక దిక్కు ఉన్నారనే ఒక ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఒకవేళ కొద్దిగా అటు ఇటు ఉన్నా మన ఓటు మనకైతే మనకే ఓటేసే ప్రయత్నం జరుగుతుంది కదా. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బందులకు హెల్త్ చెకప్ చేసి జీవన్ మిత్ర పోస్ట్ ఆఫీస్ బీమా ఐడి కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ హదీరామ్, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, ఎంపీఓ రఘురామకృష్ణ, డాక్టర్ రవితేజ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. గన్పూర్ మండలంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మన జీపీలలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ చెకప్ అనేది జరుగుతుంది. అది ఇక్కడ మన పిహెచ్సిలో గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ కూడా మన లింగాల్ గన్పూర్ మండలంలో అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు మన గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్య కోసము కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ ఏమైనా ఉన్నా కానీ, ఏమైనా ఇంకా ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ జిల్లా ఆసుపత్రికి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఇక్కడ నర్సంపేట పట్టణంలో 22వ వార్డులో బొడ్డెమ్మ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. బతుకమ్మ పండుగకు ముందు ఇది వస్తుంది. ఈ పండుగను బొడ్డెమ్మ పున్నమి అంటారని, బాలికలు, పెళ్లికాని అమ్మాయిలు మాత్రమే బొడ్డెమ్మ ఆడుతారని ఆడపడుచులు తెలిపారు. అటు పూలతో జరుపుకునే పండుగ ఇది. బతుకమ్మ పండుగ ముందు వచ్చే 9 రోజులు జరుపుకునే పండుగ. ఇది భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్య ముందు జరుపుకునే 9 రోజులు జరుపుకునే పండుగ. పెళ్లి కానీ అమ్మాయిలు కానీ బాలికలు కానీ జరుపుకుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. 9 రోజులు 9 నైవేద్యాలతో జరుపుకునే పండుగ ఇది. జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటారు? ఇదే ఫస్ట్. రోజు పూలతోని పూజిస్తాం, డ్యాన్స్లు వేసుకుంటాం. మన తెలంగాణలోనే బతుకమ్మ పండుగ అనేది బొడ్డెమ్మ పండుగ స్టార్ట్. పెత్రమాసం ముందు 9 రోజుల ముందు జరుపుకుంటారు. భాద్రపద మాసంలో జరుపుకుంటారు.
మహా అమావాస్య ముందు జరుపుకుంటారు ఈ పండుగ అనేది. ఈ పండుగను ప్రతిరోజు అలంకరించుకుంటూ 9 రోజులు బొడ్డెమ్మను చాలా సంతోషంగా పెళ్లి కాని బాలికలు పుట్టమట్టి తెచ్చి మేము అలంకరించుకొని పూలతోటి 9 రోజుల రకరకాల పూలతోటి నైవేద్యాలతోటి చాలా ఆనందంగా మేము జరుపుకుంటాము. కరీంనగర్ పద్మానగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు తెలంగాణ చౌక్ వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా సుమారు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ తో పర్యావరణానికి కలిగే హాని గురించి నినాదాలు చేశారు. ప్లాస్టిక్ వాడకను తగ్గించి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సృష్టించేందుకు మనమందరం కలిసి పనిచేయాలని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో దుబ్బాకలో జరిగిన చెక్కుల పంపిణీలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అయితే శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడాన్ని బీఆర్ఎస్ వర్గాలు తప్పుపట్టాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులతో పాటు బీజేపీ నేతలు కూడా పోటాపోటీ నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మిఠాయిలు తినిపించుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం నిజాం రజాకారులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఎంతో గొప్పదని అఖిలపక్షం నాయకులు కొనియాడారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో వడేలేశ్వరయ్య దళిత సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా చేయడం, మరి ఆనాటి పోరాట యోధురాలు తన భూమికంటూ ఒక ముందడుగు వేసి ఆ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చిట్యాల ఐలమ్మ గారిని మనం గొప్పగా మన జాతికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ స్వాగతం. అమ్మ గారిని మనం గొప్పగా మన యువతరానికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భూమి కోసం, ముక్తి కోసం అన్న నినాదంతో ముందడిగి తర్వాత ఒక మహిళా యూనివర్సిటీ, కోటిలోని మహిళా యూనివర్సిటీ మరి విద్యాలయంలో పేరు పెట్టి ఆమె నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా అక్షరాయుధంగా ఆమె స్వాగతం పలుకుతుంది ఈ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిట్యాల ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేతకు మరి మహిళా కమిషన్ లోపల చోటు కల్పించి ప్రజల భాగస్వామ్యాన్ని, ఉద్యమకారుల భాగస్వామ్యాన్ని కల్పించి మరి ఆమె లక్ష్యాన్ని 3 లక్షలను భూమిలేని నిరుపేదలకు పంచాలి, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలి, అదేవిధంగా వెట్టి చాకరీ విముక్తిని మనం అది నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా కంకణం కట్టుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ ఈనాటి యువత కూడా మరి ఆమె లక్ష్యం కోసం, ఆమె ఆశయం కోసం ముందుకు పోయేటప్పుడు పోరాటం కొనసాగిస్తున్నట్లే ఆమెకు నిజమైన పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్లో గ్రామంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాంటెస్ట్ అభ్యర్థి నీలం మధు ముద్రాజ్ మరియు రజక సోదరులు చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీలం మధు మాట్లాడుతూ భూమి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం నిజాం సర్కార్ను ఎదిరించిన చాకలి ఐలమ్మ పోరాట ప్రతిమ నిలలేనివని, కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ ముని మనవరానికి రాష్ట్ర బీసీ కమిషన్ కమిటీ మెంబర్ సభ్యురాలుగా అవకాశం కల్పించారని తెలిపారు. రవీంద్ర భారతిలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి
గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఐలమ్మ జయంతి జరుపుతున్నారు. ఈరోజు స్టేట్ వైడ్గా కూడా ఐలమ్మ జయంతి 129వ రజక సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాలు, అన్ని వర్గాలు కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈరోజు జయంతి జరుపుతున్నాం. ఆమె ఆశయాలు కూడా మేము ఎట్లా అయితే గతంలో సాయుధ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన తల్లి చాకలి ఐలమ్మ, ఆమె స్ఫూర్తి తీసుకొని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు కూడా కులగణన చేసి, బీసీ కులగణన చేసి ఎవరి వాటా వాళ్ళకు, ఎవరి శాతం వాళ్ళకి ఇస్తామని దేశం 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది. మీరు రైతులు కూడా సంతోషంగా ఉండాలి. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండి ఏమైనా జరిగితే కూడా అవి అధికారుల దృష్టికి తీసుకురండి. ప్రభుత్వం వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తాం. బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ములుగు జిల్లాలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ప్రారంభించిన మంత్రి సీతక్క. తిరుమల లడ్డు అపవిత్రతపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. వీరనారి చాకలి ఐలమ్మ బాటలో యువత నడవాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. ధీరవంత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బీబీనగర్ చెరువును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. సో ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.